హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి పార్ట్ 2కి సంబంధించినటువంటి ఎంసీక్యూ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1లో మనం 100 ఎంసీక్యూస్ చేయడం జరిగింది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, ఎక్కడ మిస్ అవ్వద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం పార్ట్ 2కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ చూద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే మనకి నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 11,000 పోస్టులతో, తెలంగాణలో 17,000 పోస్టులతో భారీ ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అతి తక్కువ ప్రైస్లో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ మరియు పీసీ ఫుల్ వీడియో కోర్సెస్ ని అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎస్ఐపిసి ఫుల్ వీడియో కోర్స్ 399 రూపీస్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐపిసి ఫుల్ వీడియో కోర్స్ 499 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ కోర్సెస్ని బై చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి యాస్పిరెంట్స్ కోసం 30 డేస్ రివిజన్ ప్లాన్లో భాగంగా కేవలం 199 రూపీస్కి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. మనకి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి తప్పకుండా టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేము. సో ఇప్పుడే కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆవర్తన పట్టికలోని గ్రూపులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆవర్తన పట్టికలోని గ్రూపులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. గ్రూప్ 17 మూలకాలను హాలోజన్లు అంటారు. ఎస్, మనం హాలోజన్ అంటాం కదా గ్రూప్ 17 మూలకాలను. సో ఇవి అత్యంత చర్యాశీలమైనవి. సో గ్రూప్ 17 మూలకాలు ఏమి ఉంటాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవి గ్రూప్ 17 మూలకాలు, గ్రూప్ 17th మూలకాలు. సో ఇవి అత్యంత చర్యాశీలమైనవి, హైలీ రియాక్టివిటీని కలిగి ఉంటాయి, హై రియాక్టివిటీని కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ ఇవేంటి? మళ్ళీ అలోహాలు. ఇవేంటంటే నాన్ మెటల్స్ అంటాం, అలోహాలు అంటాం, నాన్ మెటల్స్ అంటాం. స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. గ్రూప్ 18 మూలకాలను జడవాయువులు అంటారు. ఎస్, గ్రూప్ 18 మూలకాలను మనం ఏమంటాం? జడవాయువులు అంటాం. సో ఇవి రసాయనికంగా జడమైనవి అంటే నాన్ రియాక్టివ్ అంటాం. జడమైనవి అంటే నాన్ రియాక్టివ్. సో 17th మూలకాలేమో హైలీ రియాక్టివ్, 18th మూలకాలేమో మనకి నాన్ రియాక్టివ్ అంటే జడమైనవి. సో అంటే ఇప్పుడు ఏమేమి ఉంటాయి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అండ్ క్సీనాన్. ఇవన్నీ కూడా మనకి 18th గ్రూప్ మూలకాలు. ఏమంటాం? వీటిని జడవాయువులు అంటాం, జడవాయువులు అంటాము. వీటికి రియాక్టివిటీ అనేది ఉండదు. ఓకేనా? నాన్ రియాక్టివ్ అంటాం, రియాక్టివిటీ అనేది ఉండదు, నాన్ రియాక్టివ్ అంటాం. సో నెక్స్ట్ చూడండి, గ్రూప్ 1 మూలకాలను క్షారలోహాలు అంటాం. గ్రూప్ 1 మూలకాలను క్షారలోహాలు అంటాం. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి. సో గ్రూప్ 1 మూలకాలు ఏముంటాయి? లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం. ఇవన్నీ కూడా గ్రూప్ 1 మూలకాలు. వీటిని మనం ఏమంటామంటే క్షారలోహాలు అంటాం, లేదా ఆల్కలీ మెటల్స్ అంటాం, ఆల్కలీ మెటల్స్ అంటాము. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి? గ్రూప్ 2 మూలకాలు చూడండి. గ్రూప్ 2 మూలకాలను ఏమంటాం మనం అంటే క్షార మృత్తికా లోహాలు, క్షార మృత్తికా లోహాలు అంటాం, క్షార మృత్తికా లోహాలు లేదా ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము. ఓకేనా? సో 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి, అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారు చేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది అంటున్నాడు. అంటే కెవ్లార్. కెవ్లార్ అనే పాలిమర్ను మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేయడానికి ఉపయోగిస్తాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆక్వారీజియాకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది సత్యం? సో ఆక్వారీజియా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కాకపోతే కొన్ని స్టేట్మెంట్ అంటే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కవర్ చేయడం కోసం ఈ క్వశ్చన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఆక్వారీజియా అంటే ఏంటంటే 1:3 నిష్పత్తిలో గాఢ నైట్రిక్ ఆమ్లం మరియు గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క మిశ్రమాన్ని మనం ఏమంటామంటే ఆక్వారీజియా అంటాం. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. ఇది 1:3 నిష్పత్తిలో గాఢ నైట్రిక్ ఆమ్లం మరియు గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క మిశ్రమం అంటున్నాడు. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. సో ఇప్పుడు HNO3 అనేది ఏంటి? గాఢ నైట్రిక్ ఆమ్లం. నెక్స్ట్ HCl అనేది ఏంటి? గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దీన్ని
ఒక నిష్పత్తిలో తీసుకుంటాం, దీన్ని 3 నిష్పత్తుల్లో తీసుకుంటాం. అంటే 1:3 నిష్పత్తిలో తీసుకుంటాం. అంటే దీన్ని ఒక భాగం తీసుకుంటే దీన్ని 3 భాగాలు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 లీటర్ తీసుకుంటే దీన్నేమో 3 లీటర్స్ తీసుకుంటాం. అంటే ఈ 4 లీటర్ మిశ్రమాన్ని ఏమంటామంటే మనం ఆక్వారేజియా అంటాము. నెక్స్ట్ చూడండి, దీని యొక్క ప్రాపర్టీ, ఇది బంగారం మరియు ప్లాటినం వంటి లోహాలను, ఉత్కృష్ట లోహాలను కరిగించగలదు. సో ఈ ఆక్వారేజియాకి ఎలాంటి ధర్మం ఉంటుందంటే బంగారం మరియు ప్లాటినం వంటి ఉత్కృష్ట లోహాలు, అంటే ఇవి మామూలుగా వేటితోనూ చర్య జరపవు, అలా అయినప్పటికీ కూడా ఇది కరిగించగలుగుతుంది. అంటే స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి, దీనిని రాజద్రావణం అని కూడా పిలుస్తారు, లేదా రాయల్ వాటర్ అని కూడా పిలుస్తారు. దీన్నే ఏమంటామంటే ఆక్వారేజియాని రాజద్రావణం లేదా రాయల్ వాటర్ అని కూడా పిలుస్తారు. అంటే 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కార్బన్ యొక్క రూపాంతరాలు ఇచ్చారు, వాటి యొక్క లక్షణం ఇచ్చారు. కార్బన్ యొక్క రూపాంతరం ఇచ్చి వాటి యొక్క లక్షణం ఇచ్చారు. సో జతపరచమని అడుగుతున్నారు. సో చూడండి, వజ్రం ఎలాంటిదంటే దీనికి టెట్రాహైడ్రల్ నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్ అత్యంత కఠినమైనటువంటి పదార్థం. ఓకేనా, వజ్రం అనేది అత్యంత కఠినమైనటువంటి పదార్థం. ఎలాంటి నిర్మాణం ఉంటుంది? టెట్రాహైడ్రల్ నిర్మాణం ఉంటుంది. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ గ్రాఫైట్ అనేది ఏంటి? మనకి పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. పొరల నిర్మాణం కలిగి ఉంటుంది, అంటే లేయర్డ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది, ఎలక్ట్రికల్ కండక్టర్గా పనిచేస్తుంది. సో అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పుల్లరిన్ చూడండి, పుల్లరిన్ అనేది మనకి ఏంటంటే C60. దీని యొక్క ఫార్ములా ఏంటంటే C60. ఇది ఫుట్బాల్ ఆకృతిలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా కార్బన్ యొక్క రూపాంతరాలు. గుర్తుపెట్టుకోండి, మనకు క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే కొన్ని రూపాంతరాలు ఇచ్చేసి కింది వాటిలో కార్బన్ రూపాంతరం కానిది ఏది అని అడగవచ్చు. సో మీకు కార్బన్ రూపాంతరాలన్నీ తెలియాలి. ఫస్ట్ ఏంటి? వజ్రం, తర్వాత గ్రాఫైట్, తర్వాత పుల్లరిన్, తర్వాత కార్బన్ అంటే బొగ్గు. ఓకేనా, కార్బన్. తర్వాత ఏంటి? గ్రాఫీన్ అంటాం. గ్రాఫీన్ కూడా మనకేంటంటే కార్బన్ యొక్క రూపాంతరం. సో 312 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆక్సీకరణం మరియు క్షయకరణంకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. సో ఆక్సీకరణం, క్షయకరణంకి సంబంధించి మనకి డైలీ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు ప్రతి ఎగ్జామ్లో కూడా. చూడండి, ఆక్సీకరణం, క్షయకరణం అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆక్సీకరణం, నెక్స్ట్ క్షయకరణం. ఫస్ట్ ఆక్సిజన్ పరంగా చెప్తాం, నెక్స్ట్ హైడ్రోజన్ పరంగా చెప్తాం, నెక్స్ట్ ఎలక్ట్రాన్ పరంగా చెప్తాం. ఓకేనా, ఆక్సిజన్ పరంగా చెప్తాం, నెక్స్ట్ హైడ్రోజన్ పరంగా, నెక్స్ట్ ఎలక్ట్రాన్ పరంగా చెప్తాం. సో ఆక్సీకరణం లేదా ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఆక్సిడేషన్ లేదా ఆక్సీకరణం. నెక్స్ట్ క్షయకరణాన్నే రిడక్షన్ అంటాం. సో ఆక్సీకరణం ఏంటంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ని యాడ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఆక్సీకరణం అంటాం. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ తీసివేయడాన్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాం. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాం. నెక్స్ట్ రిడక్షన్ చూడండి, దీనికి కంప్లీట్గా ఆపోజిట్. ఇప్పుడు రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఏమంటామంటే రిడక్షన్ అంటాం. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ మనం ఏమంటామంటే రిడక్షన్ అంటాం. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం ఏమంటామంటే రిడక్షన్ అంటాం. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ని రిడక్షన్ అంటాం. చూడండి, ఆక్సిడేషన్ అంటేనేమో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఎలక్ట్రాన్. అదే రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ లేదంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఎలక్ట్రాన్. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ టేబుల్ ఆధారంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ని గ్రహించడం. ఎస్, ఇప్పుడే చెప్పాను కదా, ఆక్సిజన్ యాడ్ చేయడం లేదా గ్రహించడం. ఓకేనా, లేదా హైడ్రోజన్ని కోల్పోవడం. ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ని గ్రహించడం లేదా హైడ్రోజన్ని కోల్పోవడం. ఇప్పుడే చెప్పాను కదా, ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ గ్రహించడం లేదా హైడ్రోజన్ని కోల్పోవడం. నెక్స్ట్ క్షయకరణం అంటే హైడ్రోజన్ని గ్రహించడం, ఆక్సిజన్ని కోల్పోవడం. ఎస్, ఇది కూడా కరెక్టే. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ ఎలక్ట్రాన్ పరంగా చూద్దాం. ఎలక్ట్రాన్ పరంగా ఏంటంటే ఆక్సీకరణం అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం, క్షయకరణం అంటే ఎలక్ట్రాన్లను గ్రహించడం. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. సో అంటే 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత? స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ ఎప్పుడు కూడా మనకి 7 ఉంటుంది. ఓకేనా, నీరు అనేది ఏంటి? తటస్థ ద్రావణం. నీరు అనేది మనకి తటస్థ ద్రావణం. ఓకేనా, అంటే న్యూట్రల్ సొల్యూషన్ అంటాం, న్యూట్రల్ సాల్వెంట్ అంటాం.
దీని యొక్క pH ఎంత ఉంటుందంటే 7 ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది పదాలను వాటి సరైన నిర్వచనాలతో జతపరచండి అంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ దేర్ కరెక్ట్ డెఫినేషన్స్. ఇక్కడ మనకి ఐసోటోప్లు ఇచ్చారు, ఐసోబార్లు, నెక్స్ట్ ఐసోమర్లు, నెక్స్ట్ ఐసోటోన్లు. సో ఇందులో మనకి ఏదైనా ఒకటి అడగొచ్చు, లేదంటే మ్యాచింగ్ టైప్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఏదైనా ఒకటైనా అడగొచ్చు, లేకపోతే కంపల్సరీ 1 మార్క్. ఇక్కడ నుంచి మీకు కంపల్సరీ 1 మార్క్ ఉంటుంది. ఏ షిఫ్ట్లోనైనా మీకు 1 మార్క్కి అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్. సో ఫస్ట్ ఐసోటోప్లు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా పరమాణు సంఖ్య అనేది ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది. ఐసోటోపులకి ఎప్పుడు కూడా ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది, విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉంటాయి. ఓకేనా, పరమాణు సంఖ్య అనేది సేమ్ ఉంటుంది, విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ ఐసోబార్లు అంటే ఏంటంటే ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండి విభిన్న పరమాణు సంఖ్యలు ఉంటే వాటిని మనం ఐసోబార్లు అంటాం. ఐసోటోపులకి కంప్లీట్గా ఆపోజిట్. ఐసోటోపులు అంటే ఒకే పరమాణు సంఖ్య ఉండాలి, నెక్స్ట్ విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉండాలి. అదే ఐసోబార్లు అంటే ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండాలి, విభిన్న పరమాణు సంఖ్యలు ఉండాలి. అంటే చూడండి, సో ఏ ఏమో 2తో మ్యాచ్ అవుతుంది, నెక్స్ట్ బి ఏమో 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఐసోమర్లు ఏంటంటే ఒకే అన్ఫార్ములా కలిగి ఉండి విభిన్న నిర్మాణాలను కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఐసోమర్లు అంటాం. ఓకేనా, 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఐసోటోన్లు అంటే ఏంటంటే ఒకే న్యూట్రాన్ల సంఖ్యను కలిగి ఉండి విభిన్న ప్రోటాన్ల సంఖ్యను కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఐసోటోన్లు అంటాం. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 2 4 1 3 2 4 1 3 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొన్ని రసాయన సమ్మేళనాల సాధారణ మరియు రసాయన నామాలకు సంబంధించి జాబితా 1 జాబితా 2తో జతపరచండి అంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చారు, సాధారణ నామం ఇచ్చారు, అంటే కామన్ నేమ్ ఇచ్చారు. నెక్స్ట్ రసాయన నామం ఇచ్చారు. ఓకేనా, సో ఫస్ట్ మార్స్ గ్యాస్ని మనం ఏమంటాం అంటే మీథేన్ అంటాం. మీథేన్నే మనం మార్స్ గ్యాస్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ సున్నప్రాయ్ అంటే ఏంటి మనకి కాల్షియం కార్బోనేట్, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. ఇది మనకి 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సాధారణ ఉప్పు అంటే మీ అందరికీ తెలుసు, సోడియం క్లోరైడ్ అంటాం. నెక్స్ట్ కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అంట, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. 3124 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే మిశ్రమ లోహం ఏది? విచ్ అలాయ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మ్యాగ్నెట్స్, అంటే మనకి ఆల్నికో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అయస్కాంతాలను తయారు చేయడానికి మనం ఆల్నికో అనే మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తాం. ఇందులో మనకి అల్యూమినియం ఉంటుంది, నికెల్ ఉంటుంది, కోబాల్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఐరన్ ఉంటుంది. ఓకేనా, సో ఈ మూలకాల యొక్క మిశ్రమాన్ని మనం అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగిస్తాం. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలను వెల్డింగ్ కోసం ఎందుకు ఉపయోగిస్తారు? అంటే సో ఇక్కడ ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలలో మనకి ఆక్సిజన్ ఉంటుంది ప్లస్ ఎసిటిలిన్ ఉంటుంది. ఆక్సిజన్ ఉంటుంది, నెక్స్ట్ ఎసిటిలిన్ మిశ్రమం ఉంటుంది. దీన్ని ఎందుకోసం ఉపయోగిస్తామంటే మనకి ఇది చాలా అత్యధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి. ఇది అత్యధిక ఉష్ణోగ్రతను అంటే సుమారుగా 3500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉష్ణోగ్రత వద్ద మనకి లోహాలు అనేవి కరుగుతాయి కాబట్టి అలా కరిగినటువంటి లోహాల ద్వారా మనం 2 లోహపు అంచులను అతికించవచ్చు. సో అందుకే మనం ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలను వెల్డింగ్లో ఉపయోగిస్తాము. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉండే ప్రధాన రసాయనం ఏది? నెయిల్ పాలిష్ రిమూవర్లో ఎప్పుడు కూడా మనకి ఎసిటోన్ అనే రసాయనం ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అగ్నిమాపక యంత్రాల్లో సాధారణంగా ఉపయోగించే రసాయనం ఏది? అగ్నిమాపక యంత్రాల్లో ఎప్పుడు కూడా సోడియం బైకార్బోనేట్ను ఉపయోగిస్తాం. చూడండి, అగ్నిమాపక యంత్రాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూళ్ళలో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి చూస్తే రెడ్ కలర్ సిలిండర్స్ ఉంటాయి. ఈ సిలిండర్స్లో మనకి ఇక్కడ 2 రకాల పదార్థాలు ఉంటాయి, 2 రకాల కెమికల్స్ ఉంటాయి. ఒకటి సోడియం బైకార్బోనేట్ NaHCO3 ఉంటుంది, నెక్స్ట్ కింది భాగంలో H2SO4 ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ట్రిగ్గర్ని క్లిక్ చేస్తామో సోడియం బైకార్బోనేట్ ఏమో మనకి బేసు, నెక్స్ట్ H2SO4 ఏమో మనకి యాసిడ్. ఓకేనా, H2SO4 యాసిడ్. ఎప్పుడైతే ట్రిగ్గర్ని క్లిక్ చేస్తామో ఈ 2 కలిసిపోయి మనకి CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ CO2 గ్యాస్ని మనం మంటల పైన స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మంటలు అనేవి ఆరిపోతాయి. సో మనకి అగ్నిమాపక యంత్రాల్లో సాధారణంగా ఉపయోగించే రసాయనం ఏదంటే సోడియం బైకార్బోనేట్ మరియు H2SO4ని యూజ్ చేస్తాము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక పరమాణు యొక్క M కక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?
ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రకం అనుకోండి. సో ఇవి కక్షలు. ఫస్ట్ కక్షని K అంటాం, తర్వాత L అంటాం, తర్వాత M అంటాం, తర్వాత N అంటాం. ఓకేనా. సో దీన్ని n=1 అంటాం, దీన్ని n=2 అంటాం, తర్వాత దీన్ని n=3 అంటాం. ఓకేనా. n=3, n=4 అంటాం. సో ఇప్పుడు ఒక కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 2n²కి సమానంగా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? m కక్షలో ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య. ఇప్పుడు m కక్షకి n వాల్యూ ఎంత అంటే n=3 అవుతుంది. అప్పుడు 2n² n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3² అంటే 2 × 9 అవుతుంది. అప్పుడు 18 ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో అంటే m కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 18 ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టూత్పేస్ట్ యొక్క ప్రధాన భాగం ఏది? టూత్పేస్ట్లో ఎప్పుడు కూడా మనకి కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. టూత్పేస్ట్లో మనకి కాల్షియం కార్బోనేట్ అటువంటి రసాయనం ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆస్పిరిన్ యొక్క రసాయన నామం ఏది? ఆస్పిరిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తాం కదా మనం. సో ఆస్పిరిన్లో ఏ రసాయనం ఉంటుంది అంటున్నాడు. సో ఆస్పిరిన్ యొక్క రసాయన నామం ఏంటంటే ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అనేది ఆస్పిరిన్ యొక్క రసాయన నామం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రవాహులు లేదా ఫ్లూయిడ్స్ అనే పదం కింది ఏ భౌతిక స్థితులను సూచిస్తుంది? అంటే మనకి ద్రవాలు మరియు వాయువులను సూచిస్తుంది. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణించగలిగేటటువంటి ద్రవాలను లేదా వాయువులను మనం ఏమంటామంటే ఫ్లూయిడ్స్ అంటాం. ఇప్పుడు ఘన పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రవహిస్తాయంటే ప్రవహించదు. సో వాటిని ఫ్లూయిడ్స్ అనం. ఘన పదార్థాలని ఫ్లూయిడ్స్ అనం. కేవలం ద్రవాలు మరియు వాయువులు మాత్రమే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని మనం ఏమంటామంటే ప్రవాహులు అంటాం లేదా ఫ్లూయిడ్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అత్యధిక కార్బన్ శాతం ఉన్న బొగ్గు రకం ఏది? ఇవన్నీ కూడా మనకి బొగ్గు రకాలు. ఆంథ్రసైట్ కానివ్వండి, బిట్స్మిన్ కానివ్వండి, లిగ్నైట్ కానివ్వండి, ఫీట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బొగ్గు యొక్క రకాలు. ఓకేనా. సో వీటిలో కార్బన్ శాతం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అత్యధిక కార్బన్ శాతం ఉన్నటువంటి బొగ్గు రకం ఏంటంటే ఆంథ్రసైట్. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అత్యధిక కార్బన్ శాతం ఉన్నటువంటి బొగ్గు రకం ఏదంటే ఆంథ్రసైట్. గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కింది వాటిలో ఏది సంతృప్త హైడ్రోకార్బన్ కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక కాంపౌండ్ యొక్క నేమ్ అనేది ఏన్తో ఎండ్ అయితే, ఏన్తో కనుక ఎండ్ అయితే, తెలుగులో అయితే చూడండి మీథేన్ అంటే మీత్ ప్లస్ ఏన్ అంటాం. అదే ఈథేన్ అయితే ఈత్ ప్లస్ ఏన్ అంటాం. నెక్స్ట్ ప్రోపేన్ అయితే ప్రోప్ ప్లస్ ఏన్ అంటాం. ఎప్పుడైతే ఏన్తో ఏఎన్ తెలుగులో అయితే ఏన్ అంటాం. సో ఏన్తో ఎండ్ అవుతుందో వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. సో ఎప్పుడైతే ఒక కాంపౌండ్ యొక్క నేమ్ అనేది ఐన్తో కానీ చూడండి ఈన్తో కానీ లేదంటే ఐన్ ఈన్ అంటే ఈన్తో కానీ లేకపోతే ఐన్తో కానీ ఎండ్ అవుతుందో వాటిని మనం ఏమంటామంటే అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మధ్య ఒక కాంపౌండ్లో, ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే దాన్ని ఏన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్లో అన్ని కూడా సింగిల్ బాండ్స్ ఉంటాయి. మీథేన్. ఓకేనా. ఇది సంతృప్త హైడ్రోకార్బన్. ఒక కార్బన్కి మధ్య డబుల్ బాండ్ కానీ లేకపోతే ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే కింది వాటిలో ఏది సంతృప్త హైడ్రోకార్బన్ కాదు అంటే, సంతృప్త హైడ్రోకార్బన్ అంటే ఏంటి? మనకి అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే మనకి అది సంతృప్త హైడ్రోకార్బన్. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే కింది వాటిలో ఏది సంతృప్త హైడ్రోకార్బన్ కాదు అంటున్నాడు. అంటే డబుల్ బాండ్స్ అన్నా ఉండాలి లేకపోతే ట్రిపుల్ బాండ్స్ అన్నా ఉండాలి, అసంతృప్త హైడ్రోకార్బన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ తీసుకుంటే ఇక్కడ బెంజిన్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో బెంజిన్లో 3 డబుల్ బాండ్స్ ఉంటాయి. ఈవెన్ సింగిల్ డబుల్ బాండ్ ఉన్నా కూడా దాన్ని మనం ఏమంటామంటే అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం. సో బెంజిన్లో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. బెంజిన్ అనేది మనకి అసంతృప్త హైడ్రోకార్బన్, సంతృప్త హైడ్రోకార్బన్ కాదు. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇనుము తుప్పు పట్టకుండా నివారించడానికి దానిపై ఏ లోహంతో పూత వేస్తారు? ఇనుము తుప్పు పట్టకుండా నివారించడానికి దానిపై ఏ లోహంతో పూత వేస్తారు అంటే
ఆప్షన్ సి జింక్. ఓకేనా, ఇనుము తుప్పు పట్టకుండా మనకి దానిపైన జింక్ లోహంతో పూత వేస్తారు, జింక్ లోహంతో లేయర్ అనేది వేస్తారు. దీన్నే మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అంటాం, దీన్నే మనం గాల్వనైజేషన్ అంటాం. ఓకేనా, ఇనుము తుప్పు పట్టకుండా దానిపైన జింకు చేత పూత పూయడాన్ని మనం జింకుతో పూత పూయడాన్ని మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అంటాం. ఆప్షన్ సి గుర్తుపెట్టుకోండి. సో ఇలా కూడా అడగవచ్చు క్వశ్చన్, ఇనుము తుప్పు పట్టకుండా దానిపైన జింకు చేత పూత పూయడాన్ని ఏమంటామా అని అడగవచ్చు. సో గాల్వనైజేషన్ అంటాం. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక ద్రావణం యొక్క pH విలువ 2 అయితే ఆ ద్రావణం, ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి pH వాల్యూ అనేది మనకి 1 నుంచి 3 వరకు ఉంటే వాటిని బలమైనటువంటి ఆమ్లాలు అంటాం, బలమైన ఆమ్లాలు అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ pH వాల్యూ 2 ఉందంటే బలమైనటువంటి ఆమ్లం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బాణాసంచాలో ఎరుపు రంగుకు కారణమైన మూలకం ఏది? ఎప్పుడు కూడా బాణాసంచాల్లో ఆకుపచ్చ రంగుకు కారణమయ్యే మూలకం ఏదంటే, ఆకుపచ్చ రంగుకి కారణమయ్యే మూలకం ఏదంటే బేరియం. బేరియం అనేది ఆకుపచ్చ రంగుకు కారణమవుతుంది. అదే ఎరుపు రంగుకి కారణమయ్యే మూలకం ఏదంటే స్ట్రాన్షియం. స్ట్రాన్షియం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో స్ట్రాన్షియం అనేది మనకి బాణాసంచలో ఎరుపు రంగుకు కారణమవుతుంది, అదే ఆకుపచ్చ రంగుకు బేరియం అనేది కారణం అవుతుంది. అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాయాలకు యాంటీసెప్టిక్గా దేనిని ఉపయోగిస్తారు? అంటే టింక్చర్ ఆఫ్ అయోడిన్. టింక్చర్ ఆఫ్ అయోడిన్ని మనం గాయాలకు యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ని గాయాలకు యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హేబర్ ప్రక్రియ ద్వారా అమ్మోనియాను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడంలో ఏ ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తారు? అంటే మనం ఇనుమును ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హేబర్ ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే నైట్రోజన్ గ్యాస్ని హైడ్రోజన్ గ్యాస్తో రియాక్షన్ జరిపించి మనం అమ్మోనియాని తయారు చేస్తాం, NH3ని తయారు చేస్తాం. దేని సమక్షంలో అంటే Fe క్యాటలిస్ట్ అంటే ఐరన్ క్యాటలిస్ట్ సమక్షంలో మనం ఈ నైట్రోజన్ గ్యాస్ని హైడ్రోజన్ గ్యాస్తో రియాక్షన్ జరిపించి అమ్మోనియాని తయారు చేస్తాము. అంటే ఇక్కడ క్యాటలిస్ట్గా దేన్ని ఉపయోగిస్తామంటే, లేదా ఉత్ప్రేరకంగా దేన్ని ఉపయోగిస్తామంటే ఇనుముని ఉపయోగిస్తాము. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో ఏది అత్యంత తేలికైనటువంటి లోహం? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఆవర్తన పట్టికలో అత్యంత తేలికైనటువంటి మూలకం ఏదంటే హైడ్రోజన్. ఓకేనా, అత్యంత తేలికైనటువంటి మూలకం ఏదంటే హైడ్రోజన్. అత్యంత తేలికైనటువంటి లోహం ఏదంటే మనకి లీథియం. సో ఇలా కూడా అడగొచ్చు, తేలికైనటువంటి మూలకం కానీ లేకపోతే తేలికైనటువంటి ఆలోహం కానీ అడిగినప్పుడు హైడ్రోజన్ అవుతుంది, అదే తేలికైనటువంటి లోహం అంటే లీథియం అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేయడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఏది? ఎప్పుడైనా కూడా సముద్రపు నీటి నుంచి మనం ఉప్పుని వేరు చేయడానికి బాష్పీభవనం అనే పద్ధతిని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సముద్రపు ఒడ్డు అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మడులు కడతారు. సో సముద్రపు ఒడ్డున మడులు కడతారు. సో ఎప్పుడైతే అలలు వస్తాయో ఇలా అలలు వచ్చినప్పుడు ఆ నీరు అనేది ఈ మడుల్లో ఆగిపోతుంది. అలా స్టోర్ అయినప్పుడు సో ఎప్పుడైతే సూర్యరశ్మి అనేది వస్తుందో ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఈ సాల్ట్ అనేది మిగిలిపోతుంది. అలా వచ్చినటువంటి సాల్ట్ని మనకి ప్యూరిఫై చేసి మార్కెట్లోకి తీసుకొస్తారు. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వనస్పతి నూనెల నుండి వనస్పతి తయారీ ప్రక్రియను ఏమంటారు? ఓకేనా, సో వనస్పతి నూనెల నుండి, వనస్పతి అంటే ఏంటి మనకి డాల్డా అంటాం కదా, సో వంటల్లో ఉపయోగిస్తాం. వనస్పతి నూనెల నుండి వనస్పతి తయారీని మనం ఏమంటామంటే సో హైడ్రోజనేషన్ అంటాం. ఈ హైడ్రోజనేషన్లో మనం ఉపయోగించే ఉత్ప్రేరకం ఏంటంటే నికెల్ అనేటటువంటి ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తాం. వనస్పతి నూనెల నుండి వనస్పతి తయారీ ప్రక్రియను ఏమంటామంటే హైడ్రోజనేషన్ అంటాం. దానిలో ఉపయోగించినటువంటి ఉత్ప్రేరకం ఏంటంటే నికెల్ని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్విక్ లైమ్ యొక్క రసాయన నామం ఏమిటి? క్విక్ లైమ్ యొక్క రసాయన నామం ఏంటంటే CaO. క్విక్ లైమ్ యొక్క రసాయన నామం కాల్షియం ఆక్సైడ్. ఓకేనా, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరమాణువు యొక్క భావి కక్షలోని ఎలక్ట్రాన్లను ఏమంటారు? ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేంద్రకం ఉందనుకోండి ఒక పరమాణుకి, ఇవన్నీ కక్షలు. ఓకేనా, ఈ కక్షల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అంటే కేంద్రకం నుంచి చివరిలో ఉన్నటువంటి కక్షను మనం ఏమంటామంటే
బాహ్య కక్ష అంటాం, దీన్నే బాహ్య కక్ష అంటాం, బాహ్య కక్ష అంటాం. సో ఈ బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మనం ఏమంటామంటే వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటాము. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అమాల్గం అనేది ఏ లోహంతో ఇతర లోహాలు ఏర్పరిచే మిశ్రమ లోహం? సో అమాల్గం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జింక్ కానివ్వండి, కాఫర్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకొకటి ఐరన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఘన రూపంలో ఉన్నటువంటి లోహాలు, ఘన రూపంలో ఉన్నటువంటి లోహాలు, గుర్తుపెట్టుకోండి, లోహాలు, అలోహాలు కాదు, లోహాలు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మెర్క్యూరీ కనుక తీసుకుంటే, మీరు మెర్క్యూరీ కనుక తీసుకుంటే, ఈ మెర్క్యూరీ అనేది ద్రవలోహం, ద్రవ రూపంలో ఉండేటటువంటి లోహం. మనకి ఆవర్తన పట్టికలో ఒకే ఒక లోహం ద్రవ రూపంలో ఉంటుంది, ఏంటంటే అది మెర్క్యూరీ. ఓకేనా. సో ఎప్పుడైతే ఒక ఘన లోహం అనేది, ఘన రూపంలో ఉన్నటువంటి లోహం అనేది ద్రవ రూపంలో ఉన్నటువంటి మెర్క్యూరీతో కనుక కలిసి మిశ్రమాన్ని ఏర్పరిస్తే దాన్నే మనం ఏమంటామంటే అమాల్గం అంటాం. జెడెన్ చిన్న గీత పెడతాం, హెచ్జి అని రాస్తాం. నెక్స్ట్ కాఫర్ చిన్న గీత పెడతాం, హెచ్జి అని రాస్తాం. నెక్స్ట్ ఎఫ్ఈ చిన్న గీత పెడతాం, హెచ్జి అని రాస్తాం. సో ఇలా ఉన్నటువంటి మిశ్రమాన్నే మనం అమాల్గం అంటాం. జింక్ అమాల్గం అంటాం, నెక్స్ట్ కాపర్ అమాల్గం అంటాం, నెక్స్ట్ ఐరన్ అమాల్గం అంటాం. సో ఎప్పుడైతే ఒక ఘన రూపంలో ఉన్నటువంటి లోహం అనేది ద్రవ రూపంలో ఉన్నటువంటి మెర్క్యూరీలో, ద్రవ రూపంలో ఉన్నటువంటి లోహమైన మెర్క్యూరీలో డిజాల్వ్ అయ్యి లేదా కరిగిపోయి ఏర్పరిచేటటువంటి మిశ్రమాన్ని మనం ఏమంటామంటే అమాల్గం అంటాము. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మెర్క్యూరీ అనేది మనకి అమాల్గమ్స్ని ఏర్పరుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రసాయన నామం ఇచ్చారు, నెక్స్ట్ సాధారణ నామం ఇచ్చారు. ఫస్ట్ కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ అనేది ఏంటి, మనకి పొడి సున్నం, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. పొడి సున్నాన్ని మనం లేదా క్విక్లైమ్ని మనం ఏమంటామంటే కాల్షియం ఆక్సైడ్ అంటాం, ఇంతకుముందే చెప్పాం. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH టేకెన్ ట్వైస్, CaOH టేకెన్ ట్వైస్. ఓకేనా. CaOH టేకెన్ ట్వైస్ అంటే 2 టైమ్స్ అనమాట. OH అనేది 2 టైమ్స్ ఉంటుంది అంతే, టేకెన్ ట్వైస్, ట్వైస్ అంటే 2. ఓకేనా. సో కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటంటే CaOH టేకెన్ ట్వైస్. యొక్క సాధారణ నామం ఏంటంటే సున్నపు తీట అంటాం. ఓకేనా. సో 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ మనం ఏమంటాం, సున్నపు రాయి అంటాం, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. ఇవి మనకి పార్ట్ 2లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరికొన్ని క్వశ్చన్స్ని పార్ట్ 3లో చూద్దాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.